మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్లను చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్టు, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ బీమా సఖీ పథకమును క్రింది ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి, పానిపట్. ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు స్వావలంబన కల్పించాలనే లక్ష్యంతో హర్యానాలోని పానిపట్లో డిసెంబర్ 9, 2024న బీమా సఖీ పథకమును ప్రారంభించారు. మరి ఎల్ఐసి యొక్క ప్రస్తుత చైర్మన్ సిద్ధార్థ మొహంతి. ఎల్ఐసిని స్థాపించిన సంవత్సరం 1956. మరి ఎల్ఐసి యొక్క ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంది. మరి హర్యానాలో స్థాపించారు కాబట్టి హర్యానా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సయానీ హర్యానా ముఖ్యమంత్రి. హర్యానా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. రెండవది, క్రింది ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ఎస్ఎం కృష్ణ ఇటీవల తుది శ్వాస విడిచారు? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఈ ఎస్ఎం కృష్ణ గారు. మరి 2023 ఎస్ఎం కృష్ణకు భారత ప్రభుత్వం ప్రదానం చేసినటువంటి పురస్కారమే పద్మవిభూషణ్. ఈయన కేంద్రంలో నిర్వహించినటువంటి శాఖ ఏంటంటే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ విదేశీ వ్యవహారాల ప్రస్తుత శాఖ మంత్రి ఎవరంటే జైశంకర్. ఈయన ఎస్ఎం కృష్ణ గారు గవర్నర్గా వ్యవహరించినటువంటి రాష్ట్రమే మహారాష్ట్ర. మరి ఈయన కర్ణాటక చెందిన వ్యక్తి అని చెప్పుకోవడం జరిగింది. మరి కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్. మూడవది, ఈ క్రింది వారిలో ఎవరు ఆర్బీఐకు 26వ గవర్నర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, సంజయ్ మల్హోత్రా. మరి ఇప్పటి వరకు సంజయ్ మల్హోత్రా రెవెన్యూ కార్యదర్శిగా వ్యవహరించడం అయితే జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐను స్థాపించిన సంవత్సరం 1935. మరి రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత డిప్యూటీ గవర్నర్లు ఎవరు అంటే రాజేశ్వరరావు, స్వామినాథన్, రవిశంకర్, ఎండి పాత్ర, వీళ్ళందరూ కూడా. అదేవిధంగా ఆర్బీఐ లాగే ఎన్హెచ్ఏఐ అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ సంతోష్ కుమార్ ద్యావ్. అదేవిధంగా ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ డెబషిష్ పాండా. ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్పర్సన్ పుణ్య సలీల శ్రీవాస్తవ. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. నాలుగవది, ఇటీవల నాటో కూటమి యొక్క 8వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ను విడుదల చేసింది. ఇటీవల నాటో కూటమి యొక్క 8వ వార్షికోత్సవం సందర్భంగా వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ విడుదల చేసింది. ఆన్సర్ ఆప్షన్ బి, 75వ వార్షికోత్సవ సందర్భంగా. మరి ఈ నాటో కూటమి స్థాపించిన సంవత్సరము 1949లో నాటో కూటమి అనేది ఏర్పడింది. నాటో కూటమి యొక్క ప్రధాన కార్యాలయము బ్రస్సెల్స్లో ఉంది. ఇప్పుడు నాటో కూటమిలో ప్రస్తుతం గల సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే 32 సభ్య దేశాలు ఉన్నాయి. మరి ఈ నాటో కూటమిలో 32వ సభ్య దేశముగా జాయిన్ అయిన దేశమే స్వీడన్. మరి ఈ నాటో కూటమి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే మార్క్ రూ. నెక్స్ట్ 5వ పెట్టండి, ఇటీవల ఐక్యరాజ్య సమితి క్రింది ఏ రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఆమోదించింది? ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి,
డిసెంబర్ 21వ తేదీ. ఇక్కడ ఉన్నటువంటి మిగతా డేట్స్ను కూడా మనం చూద్దామండి. డిసెంబర్ 7, జూన్ 21, ఆగస్టు 15 వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం. మరి సైనిక దళాల పతాక దినోత్సవం, సైనిక దళాల పతాక దినోత్సవము డిసెంబర్ 7వ తేదీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21. అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే పర్వతనేని హరీష్ గారు, పర్వతనేని హరీష్ గారు. నెక్స్ట్ పెట్టండి 6వది, ఇటీవల రెస్టారెంట్లు, హోటళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వినియోగంపై నిషేధాన్ని విధించినటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అసోం. అసోంలో గొడ్డు మాంసం వినియోగంపై నిషేధం అయితే విధించారండి. మరి అసోం రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హిమంత బిశ్వ శర్మ. అసోం రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ఆచార్య, లక్ష్మణ్ ఆచార్య. అసోం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య. అదేవిధంగా సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్, సిక్కిం తమాంగ్, సిక్కిం అంటే సింగ్ తమాంగ్. గోవా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ప్రమోద్ సావంత్, గోవా సావంత్. రాజస్థాన్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, భజన్లాల్ శర్మ. ఏడో పెట్టండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నాగాస్త్ర 1, నాగాస్త్ర 1 అనునది ఒక ఆన్సర్ ఆప్షన్ సి డ్రోన్ అండి. నాగాస్త్ర 1 అనేది ఒక డ్రోన్. ఇప్పుడు ఆ నాగాస్త్ర 1 అనేది ఆధునాతన డ్రోన్ అండి. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి సంస్థే సోలార్ ఇండస్ట్రీస్ అండి. సోలార్ ఇండస్ట్రీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే నాగపూర్లో ఉంది. మరి ఈ నాగాస్త్ర 1 అనేది జిపిఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీనినే ఆత్మాహుతి డ్రోన్ అని కూడా అంటారండి. నాగాస్త్ర 1 అని, నాగాస్త్ర 1 అనే ఆత్మాహుతి డ్రోన్ అని కూడా పిలుస్తారు. దీని యొక్క బరువు 9 కిలోల బరువు ఉంటుంది. అదేవిధంగా 45 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదండి. అదేవిధంగా భారత ఆర్మీ చీఫ్, భారత ఆర్మీ చీఫ్ ప్రస్తుతం చీఫ్ ఎవరు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఉపేంద్ర ద్వివేది. అదేవిధంగా భారత రక్షణ శాఖ యొక్క ప్రస్తుత కార్యదర్శి ఎవరు అంటే భారత రక్షణ శాఖ యొక్క ప్రస్తుత కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్. ఎనిమిదవదండి, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ప్రమాదకరమైనటువంటి మార్బర్గ్, మార్బర్గ్ వైరస్ క్రింది ఏ దేశంలో విజృంభిస్తుంది? మార్బర్గ్ అనే వైరస్ ఏ దేశంలో విజృంభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి రువాండా, రువాండా. మరి ఈ మార్బర్గ్ వైరస్ అనేది రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణం అవుతుందండి. ఈ ప్రమాదకరమైనటువంటి వైరస్ మార్బర్గ్ వైరస్ విపరీతమైనటువంటి జ్వరము, రక్త దారాలకు కారణం అవడంతో ఈ వైరస్ని బ్లీడింగ్ ఐ, బ్లీడింగ్ ఐ వైరస్గా పిలుస్తుంటారండి. అదేవిధంగా ఈ వైరస్ ఎక్కడ ఉంటుందంటే ఫలాలను తినే గబ్బిలాలలో సహజంగా ఈ యొక్క మార్బర్గ్ వైరస్ అనేది ఉంటుంది. మరి ఈ రువాండాలో ఉందని చెప్పాను కదా. ఈ రువాండా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు పాల్ కగమే, పాల్ కగమే. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అధోనోమ్ గెబ్రియాసిస్, గెబ్రియాసిస్. మరి రువాండాలో ఈ వైరస్ ఉంటుంది కాబట్టి రువాండా దేశం యొక్క రాజధాని రువాండా కిగాలి, రువాండా కిగాలి. మరి రువాండా దేశం యొక్క కరెన్సీ ఏంటంటే ఫ్రాంక్, రువాండన్ ఫ్రాంక్. 9వ పెట్టండి, ఇటీవల డిసెంబర్ 4వ తేదీ 2024 తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు సంభవించాయి. అయితే భూకంప తీవ్రతను క్రింది ఏ పరికరంతో కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి రెక్టార్ స్కేల్ అంటారండి, రెక్టార్ స్కేల్. ఇక్కడ ఆక్టినో ఫైరో క్రయోమీటర్ల గురించి కూడా తెలుసుకుందాం. భూకంప తీవ్రతను రెక్టార్ స్కేల్తో కొలుస్తారు. ఇక్కడ రేడియేషన్, రేడియేషన్ యొక్క తాపన శక్తిని కొలిసే పరికరమే ఆక్టినోమీటర్.
రేడియేషన్ యొక్క తాపన శక్తిని కొలిచే పరికరం ఆక్టినోమీటర్. అదేవిధంగా సూర్యుడి యొక్క అత్యధిక ఉష్ణోగ్రతలు కొలిచే పరికరమే ఫైరోమీటర్. సూర్యుడు అంటేనే ఫైర్ కదా, సో ఫైరోమీటర్. అత్యల్ప ఉష్ణోగ్రతలు కొలిచే పరికరమే క్రయోమీటర్. క్రయో అంటే తక్కువ, ఫైరో అంటే ఎక్కువ. అదేవిధంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించినటువంటి సంవత్సరం 1961. మరి వీడియోలో చివరి పెట్టండి. ఇటీవల క్రింది ఏ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం నిల్వలను ఇటీవల గుర్తించారండి. మరి అది ఎక్కడ అంటే మధ్య చైనాలోని పింగ్జియాంగ్ ప్రాంతంలో ఈశాన్య హునాన్ కౌంటీ యొక్క గోల్డ్ ఫీల్డ్లో దాదాపు 2 కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలను అయితే గుర్తించారండి. మరి ప్రస్తుతం ప్రపంచంలో బంగారు అతిపెద్ద సరఫరాదారు ఎవరు అంటే చైనా. ప్రస్తుతం చైనా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మరి చైనా దేశం యొక్క ప్రస్తుత ప్రధాని ఎవరు అంటే లీ క్యాంగ్. అదేవిధంగా మెక్సికో దేశ ప్రస్తుత అధ్యక్షురాలు క్లాడియో షీన్బామ్. మరి జపాన్ దేశ ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా. మరి చివరిగా కొలంబియా దేశ ప్రస్తుత అధ్యక్షుడు గుస్టావో పెట్రో. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.